ఒక్కసారి కోవిడ్ లాక్డౌన్ నాటి ఆ భయంకరమైన రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి ప్రజలంతా ఇళ్లకే పరిమితమై బయటికి కూడా వెళ్ళలేకుండా ఎంత దారుణంగా ఉండేదో కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయా అంటే రీసెంట్గా మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వింటే అది మళ్ళీ జరగబోతున్నట్టే అనిపిస్తోంది. మనం కోవిడ్ సమయంలో ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు కూడా అదేవిధంగా సంయమనం మరియు ఐక్యతను చూపించాలని మోదీ అన్న ఆ ఒక్క మాట ఇప్పుడు ఇండియాలో మరోసారి లాక్డౌన్ పడబోతుందనే వార్తని దాదాపు నిజం చేశాయి. అయితే ఇండియాలో మరోసారి లాక్డౌన్ పడబోతుందా? గ్యాస్, పెట్రోల్తో పాటు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కూడా నిలిచిపోనుందా? మోదీ గారు పార్లమెంట్ వేదికగా దేశానికి ఇచ్చిన హెచ్చరిక వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? అసలు మన దేశంలో ఏం జరగబోతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. పశ్చిమ ఆసియాతో గత 3 వారాలుగా సాగుతున్న పోరాటం కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తోంది. ఇక ఆ విషయంగానే ప్రధాని మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ యుద్ధం వల్ల భారతదేశం ముందు ఊహించని సవాళ్లు నిలిచాయని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగం చివరిలో ఇచ్చిన సందేశం చాలా కీలకం. మనం కోవిడ్ సమయంలో ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే ధీరత్వం, సంయమనం మరియు ఐక్యతను చూపించాలని ఆయన అన్నారు. దాంతో ఆయన ఇండైరెక్ట్గా లాక్డౌన్ గురించే మాట్లాడుతున్నారని, మళ్ళీ లాక్డౌన్కి రెడీ అవ్వాలని చెప్తున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధం వల్ల మనం ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం ఆర్థికపరమైనవే కాదు, మన జాతీయ భద్రత మరియు మానవీయ కోణాలకి సంబంధించినవి కూడా. ఆ ప్రాంతాల్లో మనకి భారీ ఎత్తున వ్యాపార సంబంధాలున్నాయి. ముఖ్యంగా మన దేశానికి కావాల్సిన ముడి చమురు మరియు గ్యాస్ సరఫరాల్లో ఆ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 1 కోటి మంది భారతీయులు ఆయా గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ పనిచేస్తున్నారు. వారందరి భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో కూడా భారతీయ సిబ్బంది సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది మన ఆందోళనని మరింత పెంచుతోంది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ప్రభావిత దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని స్వయంగా పశ్చిమ ఆసియా దేశాల అధ్యక్షులతో మాట్లాడి భారతీయుల భద్రత గురించి హామీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఘర్షణలో కొందరు మరణించడం, మరికొందరు గాయపడడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 3,75,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇరాన్ నుండే 1000 మంది భారతీయులు వచ్చారు. అందులో 700 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల కోసం CBSE ఈ 10వ మరియు 12వ తరగతి పరీక్షల్ని కూడా రద్దు చేసిందంటే ప్రభుత్వం ఎంత సున్నితంగా మరియు అప్రమత్తంగా వ్యవహరిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. మన దేశానికి కావాల్సిన చమురు, గ్యాస్ మరియు ఎరువులు ప్రధానంగా హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇరాన్ ఈ జలసంధిని మూసేయడం వల్ల, అక్కడ అడ్డంకులు సృష్టించడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది. ఇక్కడి నుండే భారత్ తన LPG అవసరాల్లో 60% దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాల్లో అనిశ్చితి ఏర్పడడంతో ప్రభుత్వం ప్రస్తుతం డొమెస్టిక్ LPG వినియోగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కిలోమీటర్ల పొడవున క్యూలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే స్థితికి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ కట్ల పొయ్యిల వైపు మళ్లుతున్నారు. ఎందుకంటే సిలిండర్ బుకింగ్ సమయం 21 రోజుల నుండి 45 రోజుల వరకు పెరిగిపోయింది. అలాగే పెట్రోల్, డీజిల్ కొరత కూడా కనబడుతూ దేశంలోని పలు చోట్ల పెట్రోల్ బంకులు కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. దాంతో ఉన్న కొన్ని బంకుల వద్ద జనాలు పెట్రోల్ కోసం బారులు తీరారు. అయితే ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారతదేశం గత 10 ఏళ్లుగా కొన్ని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గతంలో మనం కేవలం 27 దేశాల నుండి మాత్రమే ఇంధనాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 41 దేశాలకు పెంచాం. దీనివల్ల ఏదైనా ఒక ప్రాంతంలో యుద్ధం జరిగినా మనకి ఇతర దేశాల నుండి సరఫరా అందే అవకాశం ఉంటుంది. అలాగే అత్యవసర సమయాల కోసం భారతదేశం వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ సిద్ధంగా ఉంది. దీనిని మరో 65 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కాకుండా చమురు కంపెనీల వద్ద ఉండే నిల్వలు అదనం. ఈ నిల్వలు మన దేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఇథనాల్ బ్లెండింగ్. 10 ఏళ్ల క్రితం పెట్రోల్లో ఇథనాల్ కలిపే సామర్థ్యం కేవలం 1.5% మాత్రమే ఉండేది. కానీ నేడు మనం 20%కి చేరువలో ఉన్నాం. దీనివల్ల ఏటా సుమారు 4 కోట్ల నుండి 4.5 కోట్ల బారెళ్ల ముడి చమురు దిగుమతి తగ్గుతోంది. అలాగే రైల్వే విద్యుత్తీకరణ వల్ల ఏటా 180 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది.
మెట్రో నెట్వర్క్ పెంచడం, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావటం వంటివి మన ఇంధన భద్రతని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఇవన్నీ మనం యుద్ధం లేదా సంక్షోభం సమయంలో కూడా నిలబడగలిగేలా చేస్తున్నాయి. కానీ సమస్య కేవలం చమురుతోనే ముగిసిపోదు కదా. పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల మన ఇంటర్నెట్ వ్యవస్థకి కూడా ముప్పు పొంచి ఉంది. ఒకవేళ యుద్ధం ముదిరి ఇరాన్ గనక సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ని ధ్వంసం చేస్తే మన దేశంలో ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి మన వద్ద ఎటువంటి బ్యాకప్ ప్లాన్ లేదు. అదేవిధంగా ప్లాస్టిక్ తయారీకి కావాల్సిన పాలిమర్స్ ధరలు ఇప్పటికే 60 నుండి 70% పెరిగాయి. మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు, ఎరువులు మరియు షిప్పింగ్, ఇన్సూరెన్స్ వంటి రంగాలపై కూడా ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం ప్రస్తుత సంక్షోభం 1973 మరియు 1979 నాటి చమురు సంక్షోభాల కంటే కూడా పెద్దది కావచ్చు. గ్లోబల్ ఆయిల్ సప్లైలో రోజుకి 11 మిలియన్ బారెళ్ల కొరత ఏర్పడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇరాన్ యొక్క పవర్ ప్లాంట్పై దాడి చేయడాన్ని 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకుముందు ఇరాన్కి 48 గంటల గడువు ఇస్తూ హోర్ముజ్ జలసంధిని తెరవమని హెచ్చరించారు. ట్రంప్ వాదన ప్రకారం అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఈ వార్తల్ని కొట్టిపారేసింది. చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాగా అనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ గనక సముద్రంలో మైన్స్ వేస్తే హోర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ మైన్స్ అనేవి చాలా ప్రమాదకరం. ఇవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టం మరియు ఇవి ఓడల్ని పేల్చేయగలవు. ఇలాంటి పరిస్థితి వస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఇప్పటికే భారత్ ఒక బారెల్ ముడి చమురుని $156 వద్ద కొంటోంది. అయితే ప్రధాని మోదీ గారు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక హామీని కూడా ఇచ్చారు. మన దేశంలో అన్నం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కాబట్టి ఆహార సంక్షోభం వచ్చే అవకాశం లేదని చెప్పారు. గతంలో యూరియా బస్తా ధర అంతర్జాతీయ మార్కెట్లో 3,000 రూపాయలకి చేరినా మన రైతులకి మాత్రం 300 రూపాయలకి అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో కొత్తగా 6 యూరియా పాయింట్లు ఏర్పాటు చేయడం వల్ల మన ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. అలాగే నానో యూరియా, సోలార్ పంపుల వంటి పథకాల ద్వారా రైతులు డీజిల్పై ఆధారపడడం తగ్గుతోంది. ఇవన్నీ మన దేశ రైతులకి సంక్షోభ సమయంలో అండగా నిలుస్తాయి. కానీ ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు ఎండాకాలం. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవర్ ప్లాంట్ల వద్ద తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, వరుసగా 2వ ఏడాది కూడా 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం చెబుతోంది. మన విద్యుత్ ఉత్పత్తిలో సగం భాగం ఇప్పుడు సోలార్ మరియు విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుంది. పీఎం సూర్య ఘర్ వంటి పథకాల ద్వారా 40 లక్షల ఇళ్లకి సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయడం మన విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గిస్తోంది. ఇక భవిష్యత్తు అవసరాల కోసం అదనంగా 1500 మెగావాట్ల హైడ్రో పవర్ని కూడా జోడించే పనులు సాగుతున్నాయి. ఇవన్నీ వినడానికి బాగున్నా యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రధాని మోదీ తన ప్రసంగం చివరిలో ఇచ్చిన సందేశం చాలా కీలకం. మనం కోవిడ్ సమయంలో ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో ఇప్పుడు కూడా అదే ధీరత్వం, సంయమనం మరియు ఐక్యతను చూపించాలని ఆయన అన్నారు. దీనిని కొందరు లాక్డౌన్ 2.0కి సంకేతంగా భావిస్తున్నప్పటికీ వాస్తవానికి అది ఒక ఆర్థిక క్రమశిక్షణ కోసం ఇచ్చిన పిలుపుగా అయితే కనిపిస్తోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కొందరు స్వార్థపరులు సామాన్యులను దోచుకోవడానికి లేదా ధరలను పెంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సైబర్ సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ మరియు కోస్టల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తున్నారు. ప్రజలు కూడా వదంతులని నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని ప్రధాని అయితే కోరారు. చివరిగా పశ్చిమ ఆసియా యుద్ధం కేవలం టీవీ వార్తలకు పరిమితం కాలేదు. అది మన ఇళ్లల్లోని వంటగది వరకు వచ్చేసింది. పెట్రోల్ ధరలు పెరగడం, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడం అనేది ఒక ప్రాబ్లం మాత్రమే. ప్రభుత్వం మన వైపు నుండి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతర్జాతీయ పరిస్థితులు మన చేతుల్లో లేవు. డాలర్పై ఉన్న డామినెన్స్ని దెబ్బతీసేలా ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమెరికా చేస్తున్న హెచ్చరికలు ప్రపంచాన్ని ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయులుగా మనం చేయాల్సింది ఒక్కటే, అది ప్రభుత్వం ఇస్తున్న సూచనలు పాటించడం మరియు అనవసరమైన ఆందోళనలకి గురి కాకుండా ఉండడం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.